గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్. నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. మరి గ్రూప్ 2 మెయిన్స్ ఎలక్షన్ తర్వాత ఒక బ్యాచ్ ఉంటుందని చెప్పాను. సో దీనిలో భాగంగా ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటిలో కూడా కొత్త బ్యాచ్ను మనం స్టార్ట్ చేస్తున్నామండి. ఆన్లైన్ అయితే ఈ రోజు నుంచే మనకి ప్రారంభమవుతుంది ఆన్లైన్ షెడ్యూల్లో భాగంగా. ఆఫ్లైన్ అయితే రేపటి నుంచి మనకి విజయనగరంలో మనకి రేపు సెమినార్ ఉంటుంది 9 to 2. ఓకే, రేపు సెమినార్ అయిన తర్వాత ఎల్లుండి నుంచి క్లాసులన్నీ స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ 5:30 ఆర్ 6 o'clock మన క్లాస్ స్టార్ట్ అయిపోతుంది స్టూడెంట్స్ అభిప్రాయం ప్రకారం. ఆ విధంగా ఈవినింగ్ 6 వరకు కూడా క్లాసులు ఉంటాయి. డైలీ 12 hours ఖచ్చితంగా మనం ఆన్లైన్లో ఆఫ్లైన్లో క్లాసులు జరిపిస్తాం. మరి ఆఫ్లైన్లో కూడా చాలామందికి డౌట్ ఏముంటుందంటే, సార్ ఇన్ టైంలో మనకి ఎగ్జామ్ టైంకి అందించగలరా సార్? ఒక్క విషయం మీరు నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు చూపిస్తాను. సో అందరికీ తెలిసిన వాస్తవమే, గవర్నమెంట్ చేంజ్ అయితే ఖచ్చితంగా చాలా పోస్ట్పోన్ అవుతుంది. గవర్నమెంట్ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఉద్యోగాల్లో ఉన్నారు కనుక ఈ గవర్నమెంట్ ఉన్నా సరే మనకి 2 months వరకు పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ మనం పక్కన పెడదాం. జూలై 28 ఎగ్జామ్ అయినా సరే మేము ఏం చేస్తామంటే 4 books అంటే మొత్తం ఏపీ ఎకానమీతో 5 books మీ చేతిలో పెడతాం. నోట్స్ ఇచ్చి టైం వేస్ట్ చేయం. 1 గంట క్లాస్కి 2 గంటలు నోట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ టైం వేస్ట్ ఉండదు. ఓ రోజుకి 12 గంటలు నోట్స్ ఇవ్వకుండా క్లాస్ చెప్పి తర్వాత రోజు ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని రివ్యూ చేసి క్లాస్ రూమ్ వాతావరణం ఎంత బాగుందో తెలుసండి, అద్భుతం. చాలామంది ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఆఫ్లైన్కి వచ్చారు. సో ఎందుకంటే క్లాస్ రూమ్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఎక్కువ ఉంటుంది, పోటీ ఎక్కువ ఉంటుంది. మెయిన్ నువ్వు టైం వేస్ట్ చేయవు. ఉదయం 6కి వచ్చేస్తావు, సాయంత్రం 6 నా పరిధిలో ఉంటావు, రేపు ఎగ్జామ్ కోసం వెళ్ళి చదువుతావు. ఇది ఆఫ్లైన్ రేపటి నుంచి. మరి అలాంటి పరిస్థితి లేని వారు ఆన్లైన్లో కూడా మనం ఒకటే చెప్తున్నాం సార్, ఆన్లైన్ ఆఫ్లైన్ ఫ్యాకల్టీ కానీ కంటెంట్ కానీ సేమ్ ఫ్యాకల్టీ, సేమ్ కంటెంట్, సేమ్ ఎగ్జామ్ అన్నీ ఒకలా ఉంటాయి. కానీ ఇక్కడ ఉద్యోగం రావాలంటే అది నీకు సాధ్యమైతే మాత్రం ఆఫ్లైన్ బెస్ట్. లేదు నేను ఇంటి దగ్గర ఉండి చదువుకోగలను, లేదా నాకు కొన్ని కారణాల వల్ల రావడం అవ్వట్లేదంటే ఆన్లైన్ అనేది మన అద్భుతంగా ఉంటుంది. మరి ఆన్లైన్లో ఎలా సార్? ఆన్లైన్లో మనం ఏ విధంగా చేస్తున్నాం, ఆఫ్లైన్లో ఏ విధంగా చేస్తున్నాం ఒక్కసారి చెప్తాను చూడండి. ఆన్లైన్లో మీకు ఒక షెడ్యూల్ ఉంటుంది సార్, టెంటేటివ్ షెడ్యూల్. అయితే ఆ షెడ్యూల్ని బేస్ చేసుకొని నేను డైలీ వాట్సాప్ గ్రూప్ మీకు ఒకటి ఉంటుంది, టెలిగ్రామ్ ఉంటుంది. అందులో ఏ రోజుకి ఆ రోజు షెడ్యూల్ మీకు ముందుగానే పోస్ట్ చేస్తాం. ఆ యొక్క క్లాసు మరి అదేవిధంగా ఏ ఎగ్జామ్ ఉంటుంది, రిజల్ట్స్ అన్నీ కూడా అందులో మనం పోస్ట్ చేస్తాం. మీకు షెడ్యూల్ కావాలంటే 9491601342 నెంబర్కి కానివ్వండి, 8374315777కి మీరు వాట్సాప్ చేసి హాయ్ సార్ షెడ్యూల్ అంటే మీకు షెడ్యూల్ పంపిస్తాం. సో ఈ షెడ్యూల్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఆన్లైన్ బెనిఫిట్ ఏంటంటే ఇప్పటి వరకు మనకి ఆల్రెడీ 2 బ్యాచ్లు అయ్యాయి. ఆ బ్యాచ్లకు సంబంధించిన కంటెంట్ అంతా రికార్డింగ్లో ఉంటుంది. మీరు వేగంగా చూసుకుంటే అవి కూడా ఫాలో అవ్వచ్చు. అలాగే మీకు ఒక షెడ్యూల్ ఇచ్చాం. ఈరోజు నేను చూడండి ఒకసారి పబ్లిక్ ఫైనాన్స్ స్టార్ట్ చేస్తున్నాను. మానిటరీ పాలసీ ఎండింగ్కి వచ్చింది. ఆ పబ్లిక్ ఫైనాన్స్ నుంచి నువ్వు ఫాలో అవుతావు. మరి పబ్లిక్ ఫైనాన్స్ నుంచి ఫాలో అయిన తర్వాత ఎప్పటివరకు అయినా ప్రతిదీ కూడా మీకు మరలా లైవ్ ఉంటుంది, మరలా లైవ్ ఉంటుంది. నాట్ రికార్డెడ్ లైవ్ క్లాస్ ఉంటుంది. నీకు ఒకవేళ ముందుగానే అయిపించుకోవాలంటే రికార్డింగ్ క్లాసులు కూడా ఉంటాయి. అయిన టెస్టులు పెడతాం, మరలా టెస్టులు ఉంటాయి. సో ఇలా షెడ్యూల్ అనమాట. మరి పాలిటీలో కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పటి నుంచి చూసుకుని నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ యొక్క ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ లైవ్ ఉంటుంది. సో ఏపీ హిస్టరీలో మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేస్తున్నాం. సో ఏన్షియంట్ మిడివల్ దీని తర్వాత అవుతాయి. ఈ విధమైన షెడ్యూల్. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ మనం స్టార్ట్ చేయలేదు, ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. 16 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్గా మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది అందరికి కూడా. ఇలా మొత్తం సిలబస్ని మీకు చెప్పించే బాధ్యత మాది. ఇదే లాస్ట్ ఆన్లైన్ సార్, లాస్ట్ ఆన్లైన్ లాస్ట్ ఆఫ్లైన్ అన్ని మరి ఉండవు. ఈ ఆన్లైన్లో జాయిన్ అయిన వారికి, ఇప్పుడు జాయిన్ అయిన వారికి మాత్రం ఎంతవరకు అయిన సిలబస్ మొత్తాన్ని మేము చెప్పిస్తాం టోటల్గా. అలాగే మీరు వేగంగా చదువుకోవాలంటే ప్రతిదీ కంటెంట్లో రికార్డ్ అయ్యి ప్రతి యూనిట్ ప్రతి టాపిక్ రికార్డింగ్ కూడా ఉంటుంది. ఈరోజు ఆన్లైన్ లైవ్ క్లాసులు మేము చెప్పాం. ఉదయం 6కి స్టార్ట్ అవుతుందండి, 9:30 వరకు కూడా లైవ్ సెషన్ ఉంటుంది. ఉదయం ప్రతిరోజు. సాయంత్రం వచ్చేసరికి 6 నుంచి 10:30 ఉంటుంది. ఎంత టైం లైవ్. అలాగే హాలిడే వచ్చేసరికి ఉదయం 8 నుంచి రాత్రి 7 వరకు ఉంటుంది. సో ఈ విధంగా లైవ్లో మీరు పాల్గొంటారు. అయితే చాలామందికి డౌట్ ఏంటంటే, మరి ఈ లైవ్లో మేము పాల్గొకపోతే సార్ ఏ రోజైతే క్లాస్ అయిందో ఆ లైవ్ క్లాసు 1 గంటలోనే మీకు మీ మొబైల్కే రికార్డ్ అయ్యి వచ్చేస్తుందండి. మీ మొబైల్కే రికార్డ్ అయ్యి వస్తుంది. దాన్ని మీ మళ్ళీ కంటెంట్ అనే ఫోల్డర్లో, ఇప్పుడు ఎకానమీ ఉందనుకోండి, ఎకానమీ కంటెంట్లో మెటీరియల్, టెస్ట్, వీడియోస్ అని 3 ఫోల్డర్లు ఉంటాయి. ఆ వీడియోస్లో ప్రతిదీ క్లియర్గా మీకు ఉంటుంది. అది ఎలా చూడాలో కూడా ఒక వీడియో చేసాం. ఆ వీడియో మీరు చూస్తే అది ఎలా చూసుకోవాలి, ఎలా ఫాలో అవ్వాలి. ఈ రోజైన క్లాసు లేదా రేపైన క్లాసు సబ్జెక్ట్ ప్రకారం టెస్ట్ ఉంటుంది. దానికి వీక్లీగా లేదా 5 రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, రివిజన్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఎంత అద్భుతంగా మనం ప్లాన్ చేస్తున్నాం. అందుకే రాష్ట్రం మొత్తంలో మన ఆన్లైన్ అద్భుతంగా ఒక విజయం సాధించిన ఒక మంచి ప్రణాళికతో కూడిందిగా ఉంది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
మీకు ఎవరికైనా ఆన్లైన్ షెడ్యూల్ కావాలంటే ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఈ రోజే స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడు జాయిన్ అయినా ఆన్లైన్లో పర్లేదండి, అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. అలాగే ఇప్పటి నుంచి అయిన సిలబస్ని మీరు ఫాలో అవుతూ అయిన సిలబస్ ఏదైతే ఉందో వాటిని తర్వాత మేము చెప్తాం. ప్రతి టెస్ట్ ఉంటుంది. ఇంకో విషయం, ఆన్లైన్లో జాయిన్ అయిన వాళ్ళకి కానీ ఆఫ్లైన్ కానీ ఒకటి ఆఫ్లైన్ జాయిన్ అయిన వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం సార్ అంటే మీకు అనుకోవచ్చు, సార్ మేము ఆఫ్లైన్కి వచ్చాం కదా మాకు ఎందుకు ఆన్లైన్ అనుకోవచ్చు. ఈరోజు వాటర్ల ఎలక్షన్కి వెళ్ళావు, 2 రోజులు రాలేదు, మరి అవి మిస్ అయ్యావా? అవి చూసుకోవచ్చా? మరి అదేవిధంగా నీ అందరికీ తెలిసిందే కష్టమైన టాపిక్స్ ఉంటాయి, అన్నీ ఒకేలా ఉండవు, కొన్ని ఉంటాయి చాలా కష్టం. దాన్ని ఆఫ్లైన్లో ఒకసారి చెప్తాం, కానీ ఆన్లైన్లో నువ్వు ఎన్నిసార్లు దాన్ని చూసుకోవచ్చా? ఇలాంటి బెనిఫిట్స్ కోసమే మనము ఆన్లైన్ యాక్సెస్ కూడా ఇచ్చాం. అయితే త్వరలో మనం స్టార్ట్ చేస్తున్న కోర్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ 3500తో ఏదైతే నీకు ఆన్లైన్ అన్నిటికీ ఫ్రీ అండి. అన్నిటికీ 3500 కోర్సు తీసుకున్నకి బెనిఫిట్ ఏంటంటే అన్నీ ఫ్రీ. ఒకటి టెస్ట్ అండ్ అనాలిసిస్ బ్యాచ్ అని స్టార్ట్ చేస్తున్నాం. 1000 రూపాయల కోర్సు ఇది, అంటే 999, 900 ఇలా పెడుతున్నాం. సో ఇది ఫ్రీ. సో ఇందులో 50 గ్రాండ్ టెస్టులు ఉంటాయి, టెస్ట్ అండ్ అనాలిసిస్. దాని యొక్క అనాలిసిస్ కూడా అన్ని ఫ్యాకల్టీతో చెప్పేస్తాం. మరి అలాగే హార్డ్ కంటెంట్ అని ఒకటి ఉంది. హార్డ్ కంటెంట్ అంటే ఏంటి? ఈరోజు అన్నీ ఒకేలా ఉండవు కదా. జాతీయ ఆదాయం చదివామండి ఎకానమీలో, అంతా ఒకేలా ఉండదు కదా. హార్డ్ కంటెంట్ ఉంటుంది, లేదా ప్రణాళికల్లో హార్డ్ కంటెంట్ ఉంటుంది, లేదా హిస్టరీలోకి వచ్చేసరికి కొంత హార్డ్ కంటెంట్, ఏపీ హిస్టరీలో. ఇలా హార్డ్ కంటెంట్ని వేరు చేసి పీడిఎఫ్ చేస్తాం. కష్టమైందనమాట, మన భాషలో చెప్పండి చాలా కష్టమైంది. ఆ కష్టమైనవి కూడా లైవ్ క్లాసులు ఉంటాయండి. దీనికి చూడండి, హార్డ్ కంటెంట్ అండ్ కరెంట్ కంటెంట్. కరెంట్ కంటెంట్ అంటే ఏంటి? కరెంట్ డేటా. ఈ రోజు నుంచి ఎగ్జామ్ వరకు కూడా ఎస్ఎన్టీ అయితే ఎంతో మారిపోతుంది, ఎకానమీ మారుతుంది, పాలిటీలో చాలా అప్డేట్స్ ఉంటాయి. ఈ హార్డ్ కంటెంట్ అండ్ కరెంట్ కంటెంట్ ఏదైతే ఉందో అలాగే దీంతో పాటు స్మార్ట్ కంటెంట్ అని ఒకటి పెట్టాం. ఇదేంటి సార్ అనుకో, ఏపీ హిస్టరీ కానీ పాలిటీ ఎకానమీలో ఖచ్చితంగా డ్యామ్లు షూర్గా వచ్చే బిట్లు ఉంటాయి అనమాట. డ్యామ్లు షూర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో గ్రంథాలయ ఉద్యమం కానివ్వండి, మరియు మనకి చూడండి కాకతీయుల కాలంలో ఖచ్చితంగా శైవ మతానికి సంబంధించిన ఆరాధ్య శైవం కానీ ఆ యొక్క శైవాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 రకాల శైవాలు ఉన్నాయి, అందులో బిట్టిగారు ఇలాంటివన్నీ కూడా స్మార్ట్ కంటెంట్. మన ప్రిలిమ్స్కి నేను ఇచ్చాను బాక్స్ ఐటమ్స్ అని, టేబుల్స్ అని, స్మార్ట్ నోట్స్ అని, అలాంటివి అనమాట. ఇవి కూడా వీడియోలు ఉంటాయి. ఇదంతా కూడా 999 రూపాయలకు పెడుతున్నాం. ఇది కూడా మీకు ఫ్రీగా ఇస్తాం. స్మార్ట్ కంటెంట్ అంటే ఏపీ హిస్టరీలో అద్భుతంగా మొత్తం మ్యాటర్ని స్మార్ట్గా ఎగ్జామ్లో 100% వచ్చేలా చేస్తాను. అలాగే పాలిటీ, ఎకానమీ, ఎస్ఎన్టీ ఖచ్చితంగా వచ్చింది. కష్టపడతాం సార్, నీకు ఉద్యోగం రావడానికి నేను కష్టపడుతున్నాను, 200 ఉద్యోగాలు సాధించాలి ఈ టర్మ్లో, అది నా ప్లాన్. అందుకే ఇలా 3 రకాలుగా చేశాను. హార్డ్ కంటెంటు, స్మార్ట్ కంటెంటు, కరెంట్ కంటెంటు. ఎవరైతే ఈ 3500 తీసుకున్నారో వాళ్ళందరికీ ఇవన్నీ ఫ్రీగానే ఇస్తున్నాం, మొత్తంగా ఇస్తున్నాం. సో టెస్ట్ అండ్ అనాలిసిస్ ఇస్తున్నాం. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేది వీటితో పాటుగా మనం ఎగ్జామ్ వరకు కూడా రివిజన్స్ ఉంటాయి. రివిజన్స్ అంటే మన దాంట్లో ఎలా ఉంటుందంటే సార్స్ అందరూ చెప్పిన దాన్ని నేను మళ్ళీ రివిజన్ చేస్తాను. ఈ రివిజన్స్ కూడా మీకు ఫ్రీగా అందిస్తాను. సో జస్ట్ 3500తో మీ అందరికీ కూడా ఇన్ని రకాల సౌకర్యాలు ఆన్లైన్. మరి ఆఫ్లైన్లో ఉన్నవాడికి 3500 కోర్సు ఇచ్చేస్తున్నాం, వాడికి కూడా ఇవన్నీ కూడా ఉచితంగానే అందిస్తాం. నా యొక్క మోటో ఏంటంటే ఎగ్జామ్ వరకు నీకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసైనా నీకు ఉద్యోగం తెప్పించాలనేది నా మోటో. సో నువ్వు ఎగ్జామ్ వరకు నువ్వేం లేదు, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ తీసుకో, వచ్చే నువ్వు ఫాలో అవ్వు, నీకు ఉద్యోగం రాకపోతే అడుగు. ఎందుకంటే నువ్వు చదవాల్సిందంతా నేనే ముందు తయారు చేస్తున్నాను. ప్రతి టెస్ట్ ప్రమాణికంగా తయారు చేస్తున్నాం, టెస్ట్ని ఎనాలిసిస్ చేస్తాం. అలాగే నువ్వు చదవాల్సిన దాన్ని ఏది కష్టమో, ఏది స్మార్టో, ఏది ఇంపార్టెంటో తెలియదు కనుక స్మార్ట్ కంటెంట్ ఇంపార్టెంట్, దాన్ని కరెంట్ కంటెంట్ ఇప్పుడు వరకు ఎగ్జామ్ వరకు జరిగిన వాల్యూ యాడెడ్ ఏదైతే ఉందో అది నువ్వు చేసుకోలేవు, ఉన్నదే నువ్వు చదవలేవు. నువ్వు కరెంట్ వాల్యూ యాడెడ్ ఎలా చేస్తావు? ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సిఎస్ఐఎల్ సైట్స్, డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్స్, కురుక్షేత్ర, యోజన, ఇలాంటి ఎన్నో మ్యాగజైన్స్ ఉన్నాయి. అవన్నీ మా టీము నేను వర్క్ చేస్తాం. మీకు కరెంట్ కంటెంట్, ఎస్ఎన్టీ, ఎకానమీ, పాలిటీ అందిస్తాం. దాన్ని కూడా మరలా క్లాసులు చేస్తాం, పీడిఎఫ్లు చేస్తాం, క్లాసులు చేస్తాం. హార్డ్ కంటెంట్ చాలా కష్టమైన ఉంటాయి. సపోజ్కి ఎకానమీలో ఇన్ఫ్లేషన్లో కొన్ని టాపిక్స్ కానివ్వండి, నేషనల్ ఇన్కమ్లో కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా మనకి హార్డ్ కంటెంట్లో మళ్ళీ సెపరేట్గా బుక్లా చేస్తాం, పీడిఎఫ్ పెడతాం. ఎవరు చేస్తారు సార్ 3500కి? ఇక నీ ఇష్టం. నువ్వు చాలామంది ఏమనుకుంటున్నారంటే సార్ మేము ప్రిమ్స్కి ముందే ఒక 5000 కోర్సు తీసేసుకున్నాం సార్, మాకు టెస్టులు చాలు సార్ అనుకుంటున్నారు. చాలా పొరపాటు, మీరు చాలా పొరపాటు చేస్తున్నారండి. తీసుకొని చూడండి, ఏది బాగుంటే అదే ఫాలో అవ్వండి. ఈరోజు డబ్బులు అనేవి తర్వాత అయినా సంపాదించుకోవచ్చు సార్ ఏదో విధంగా. ఇవేం 3500, 4000 నీ చిల్లర ఖర్చు సార్ సంవత్సరానికి. చాలామంది చేసిన పొరపాటు ఏంటంటే ఆల్రెడీ తీసేసుకున్నాం కదా, అది కాదండి. ఇక్కడ నేను విజేతని, నేను గ్రూప్ 2 సాధించి, గ్రూప్ 2లో టాప్ ర్యాంక్ సాధించి, ఒక గెజిటెడ్ క్యాడర్ సాధించి, 6 ప్రభుత్వ ఉద్యోగాలు, స్టేట్ ఫస్ట్ ఎడ్సెట్, ఒక స్టేట్ థర్డ్ పంచాయత్ సెక్రటరీ, స్టేట్ డిఎస్సి డిస్ట్రిక్ట్ టాపర్, ఇన్ని సాధించిన నా అనుభవంతో పాటు ఉమామహేశ్వరరావు గారు, రమేష్ నాయుడు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇలాంటి మంచి టీం
టీంతో మనం చేస్తున్నాం. వీరి అనుభవాలు మీరు తీసుకోండి. సో నా ప్లాన్ ఏంటంటే ఎగ్జామ్ ఎలా సక్సెస్ చేయాలో నాకు తెలుసు కనుక అది మీకు అందిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ అమౌంట్ పెద్ద ఎక్కువ కాదు, ఇది తీసుకున్న తర్వాత అది బాగోలేకపోతే పక్కన పడేయండి, మంది ఫాలో అవ్వండి. మంది ఎంత బాగుంటుందంటే 100% సక్సెస్ఫుల్ అయింది ప్రతి ఒక్కరి నోట ఆర్ఎస్ రెడ్డి ఆన్లైన్, మీ అందరికీ తెలిసిందే. సో అందువల్ల ఏంటంటే మిమ్మల్ని ఉద్యోగస్తులుగా నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను కనుక నమ్మితే ఇమీడియట్గా జాయిన్ అయ్యండి. మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఎగ్జామ్ వరకు కూడా, ఈ రోజు కాదు, ఎగ్జామ్ నవంబర్ అవ్వండి, డిసెంబర్ అవ్వండి, అప్పటి వరకు ఎగ్జామ్స్ పెడుతూనే ఉంటాను, అప్పటి వరకు క్లాసులు రివిజన్ చేస్తూనే ఉంటాను. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు నీకు ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా నేను గైడెన్స్ ఇస్తాను. నీ ముందు రోజు వరకు మెంటర్షిప్గా ఉంటాను. నీ ముందు రోజు ఎగ్జామ్ రాసినంత వరకు, నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినంత వరకు కూడా నీకు తోడుగా నేను ఉంటాను. సో ఇది నమ్మండి, దీనితో మీరు కోర్సు తీసుకోండి. సో ప్రిలిమ్స్కి ఎలా చేసామో కావాలంటే మీ మిత్రులను కనుక్కోండి. కావాలంటే సార్ ప్రూఫ్స్ ఏమంటే నా దగ్గర వెయ్యిలు కాదు, ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు పెట్టిన మెసేజ్లు నా వల్ల ఎంతమంది సార్ ప్రిలిమ్స్కి 1899 పైగా తీసుకుంటే 1700 మందికి పైగా మన దాంట్లో సక్సెస్ అయినారు సార్. ఇంకో విషయం, మనం చెప్పిన జస్ట్ గైడెన్స్ వలనే చాలామంది నెగిటివ్ పెట్టకుండా ఈరోజు ప్రిలిమ్స్లో 35-40 మార్కులు కూడా సాధించుకుని ఎంతో హ్యాపీగా ఉన్నారు. సో ఈ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్కి వెళ్ళకుంటే మెయిన్స్ పరిస్థితి ఏంటి? సో మెయిన్స్కి గైడెన్స్, మెంటర్షిప్ ఖచ్చితంగా అవసరం కనుక క్లాసులు ఎలాగైనా మనం చెప్తాం. గైడెన్స్, మెంటర్షిప్ చాలా ఇంపార్టెంట్. సో దీనికైనా మీరు పెట్టేది చూడండి. చాలామంది మెంటర్షిప్ కోసమే, జస్ట్ మెంటర్షిప్ కోసం 15,000 20,000 ఇచ్చేస్తుంటారు. అలాంటిది నేను ఇవన్నీ 4 సబ్జెక్టులు క్లాసులు, రివిజన్ క్లాసులు, స్మార్ట్ కంటెంట్, హార్డ్ కంటెంట్, టెస్ట్ అండ్ అనాలిసిస్, అద్భుతమైన 6 ఫ్యాకల్టీలు, ఎంత చేసి జస్ట్ 3,500 విత్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్. నువ్వు థింక్ చేయి ఒకసారి. ఒక పండగ బట్టల సార్, లేదా ఒక పానీపూరి డబ్బులు సార్, ఒక సంవత్సరానికి ఒక ఎల్కేజీ పిల్లవాడికే రోజుకి నెలకి 1,000 రూపాయలు ట్యూషన్ ఫీజు ఇస్తున్నారు సార్. నెలకు 1,000 రూపాయలు, 4 నెలలు సార్. ఆలోచించుకో, నువ్వు రీడింగ్ రూమ్లో జాయిన్ అయ్యి నెలకు 2,000 1,000 రూపాయలు కడుతున్నావు జస్ట్ కంఫర్ట్ కోసం. మరి నువ్వు కంఫర్టే చూసుకుంటే సబ్జెక్ట్ ఇప్పుడు చూసుకుంటావు, సబ్జెక్ట్ కోసం ఇంకెంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఎంతో ఖర్చు, నువ్వు డబ్బులు వృధా చేస్తావు. వాటి కోసం దయచేసి ఆలోచించుకో. ఎందుకంటే ఎగ్జామ్ ఓరియంటేషన్ నువ్వు నమ్మడానికి ఇంకేం అక్కర్లా, నేను ఆల్రెడీ సాధించున్నాను, అంతకు మించి ఏముంది. ఓకే, మరి ఎక్కువసార్లు నేను నీకు రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ తెలియజేయాలి కనుక నా బాధ్యతగా నీకు తెలియజేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ ఎవరి స్టూడెంట్. థ్యాంక్ యూ.